చలసాని గారు మీ దగ్గర స్టార్ట్ చేద్దాం. గత ఎన్నికల్లో ఈ కూటమికి ఇప్పుడు సారథ్యం వహిస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోసం ఆ రోజు మీరు ఢిల్లీలో యాత్రలు చేశారు, చాలా పెద్ద ఎత్తున ఆయనతో పాటు పాదయాత్రలు కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేశారు. చంద్రబాబు గెలవాలి అని చెప్పి మీరు కూడా ఆయనతో పాటు అడుగుల్లో అడుగు వేసిన వ్యక్తి. అలాంటి మీరు ఇప్పుడు ఈ రోజున కూటమి ఓడిపోవాలి, కూటమిని ఓడించాలి అని చెప్పి ఎందుకు పిలిపిస్తున్నారు అంటే ఏమంటారు? అక్కడ పెద్దలు మీకు అలాగే గౌతమ్ గారికి, రఘురామ్ గారికి, అలాగే విష్ణు గారికి, అలాగే చూస్తున్న వీక్షకులందరూ నమస్కారం. మొట్టమొదటిగా బిఫోర్ గోయింగ్ టు రేపు ఒకటి చెప్తున్నా అండి, ఏ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఓటేయాలని కానీ ఇంకొకరికి ఓటేయాలని చెప్పలేదు. రాష్ట్రం అంతా హోర్డింగ్స్ మొత్తం ఉన్నాయి. నీతి నిజాయితీ నిబద్ధతని అభ్యర్థులకి మేము ఈ నియోజకవర్గంలో ఓటేయండి, ఏ పార్టీ అని ఇండిపెండెంట్గా అని చెప్పి రాష్ట్రం అంతా ఉంది. ఏ రోజు కూడా మేము ప్రచారం చేయలేదు ఇంతకాలం వరకు, ఇన్ని దశాబ్దాల్లో ఏ నాయకుడు కూడా. పాయింట్ ఒకటి. పాయింట్ నెంబర్ 2, 2019 తర్వాత భయంకరమైన ఉద్యమాలు చేశాం. 2019 కంటే ముందు 2019 తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లోనే కలెక్టరేట్స్ ముట్టడించాం. తెలుగుదేశం పార్టీ అగ్రనేత కూడా ఆ రోజు మాట్లాడి, ఏమండి మీకు ఎంతమంది వేల మంది ఎలా వస్తున్నారండి, మేమే తేరుకోలేకపోతున్నాం అనే మాట స్పష్టంగా ఆయన కావడం. మేము ఇంకా గట్టిగా మేజర్ మీడియా చూపించకపోతే మేము బాధ్యులం కాదు. ఇంకోటి కూడా, గత నెలలోనే డిసెంబర్లో విద్యా దివస్ చేసి కాకుండా మొన్న ఢిల్లీలో వందలాది మంది విశాఖ ఉక్కు కార్మికులు వస్తే వాళ్ళతో పాటు మేము కూడా 4 రోజుల పాటు ఢిల్లీలో పెట్టి జాతీయ సెమినార్ నిర్వహించాం. అంతే ఎందుకండి, మొన్న 1వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీదకి, మేము అధికార నివాసం మీదకి మేము వినతి పత్రానికి చంద్రబాబు నాయుడికి వెళ్ళి ముట్టడించాం. చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా కార్యక్రమాలు మొదలు పెట్టాం అని చెప్పి మీరు మీద బ్రాండ్ పడుతుంది కాబట్టి, లేదు మేము జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు చేసుకుంటున్నాం, మా వ్యవహారం అంతా కూడా ఇప్పుడు మేము చేస్తున్న కార్యక్రమం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి కోసం కాదు అని వివరించుకున్నటువంటి ప్రయత్నం శ్రీనివాస్ గారు ఇది కాదు కదా. ఇందాక మీరు మాట్లాడిన దాంట్లో కొంతమంది గౌరవనీయులు నాగభూషణ్ గారు మాట్లాడతా ఏదో వచ్చింది కాబట్టి వచ్చిన 2019 తర్వాత భీకరంగా ఉద్యమం చేశాం. మేది చూపించకపోతే కానీ ఒకటి చెప్తున్నామండి, చాలా స్పష్టంగా ఉంటుంది. విద్యార్థి యువజన సమరయాత్రలు చేశాం. చైతన్య హిందూపురం నుంచి వేలాది మంది విద్యార్థులు. శ్రీనివాస్ గారు మీరు పిలిపించినటువంటి అంశం కూటమిని ఓడించాలి అని. ఓకే, కూటమిని ఓడించాలి మీ ఆలోచన ప్రకారం. ఖచ్చితంగా నేను పిలిపించిన 2 విషయాలండి. ఓకే, మేము కాదు, మొన్నే జరిగింది అక్కడ ఇండియా బ్లాక్ కూటమికి అనేక ప్రజా సంఘాలు మీకు తెలుసు కదా, అందరూ వచ్చారు. మేము ఒకటే స్పష్టంగా చెప్పాం, రాష్ట్రంలో ఉత్తర భారతీయ జనతా పార్టీ ఏదైతే ఉందో వారిని తుక్కుగా రాష్ట్రం ఏం కాదు, ఇంతకుముందు అందరం కలిసి కర్ణాటక మిగతా అన్ని చోట్ల కూడా ప్రచారం చేశాం కదా. మేము ఆంధ్రప్రదేశ్ విభజన హామీలు ఇస్తే కనుక 1000 కొబ్బరికాయలు, రఘురామ్ గారికి తెలిసింది, రాజ్నాథ్ సింగ్ గారి ఆ కార్యాలయం చెప్పి 1000 కొబ్బరికాయలు కొడతానని చెప్పి వాళ్ళతో పొలం కొట్టి తాగదలేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి నమ్మక ద్రోహం నయవంచన చేస్తూ విభజన హామీలు అమలు చేయకుండా మోసం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆ ఉత్తర భారతీయ జనతా పార్టీని ఓడగొట్టాల్సిందే. దాంతోపాటు ప్రత్యక్ష పొత్తు పెట్టుకున్న పార్టీలని ఖచ్చితంగా వాళ్ళు మొదటి ముద్దాయి వాళ్ళైతే రెండో ముద్దాయి కాబట్టి సరే ఎన్నికల్లో అలాగే పరోక్షంగా పొత్తు పెట్టుకున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పరోక్ష పొత్తు పెట్టుకుంది. వీళ్ళందరూ కూడా రాష్ట్రంలో కూటమిని ఓడించాలి, వైఎస్ఆర్సీపీని ఓడించాలంటారా? అది మా ఉద్దేశం. కాదు శ్రీనివాస్ గారు, ఇప్పుడు కూటమిని ఓడించాలి, వైఎస్ఆర్సీపీని ఓడించాలి. మొట్టమొదటిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో వీళ్ళు తోలుబొమ్మలు ఆడిస్తున్నారు. కాదు శ్రీనివాస్ గారు, మీ మాటల్లోనే కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. కూటమిని ఓడించాలి మీరు పిలిపిస్తున్నారు. చెప్పండి శ్రీనివాస్ గారు. కూటమిని ఓడించాలంటున్నారు, జగన్మోహన్ రెడ్డిని ఓడించాలంటున్నారు. వీళ్ళిద్దరి మధ్య పోటీ ప్రధానంగా ఉంటే వాళ్ళిద్దరిని ఓడించాలంటే ఇప్పుడు మా గౌతమ్ గారిని గెలిపించాలా, కాంగ్రెస్ పార్టీని గెలిపించాలా? ఖచ్చితంగా రండి, తప్పు గౌతమ్ గారిని కాదు. అన్నీ మురళీకృష్ణ గారు మీరు రాజీనామా చేసిరండి. అనేక మంది నీతి నిజాయితీ పరులు అనే వాళ్ళు, జర్నలిస్టులు, టీచర్స్ అనేక మంది ఉన్నారు. నేను ఒకటే కోరుకున్నా, మొట్టమొదటి మాత్రం భారతీయ జనతా పార్టీ అంటుకొని, నేను చెప్తాను, భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో పోటీ చేసే 6 పార్లమెంట్ నియోజకవర్గాల్లో 10 అసెంబ్లీ నియోజకవర్గాలు మొట్టమొదటి ప్రాతిపదిక ఖచ్చితంగా అక్కడికి అందరూ వెళ్తున్నాం. ఖచ్చితంగా లాస్ట్ టైం కూడా పిలిపించాం, మళ్ళీ రెండోసారి చెప్తాం. దాంతోపాటు కూటమి ఏదైతే ఉందో, నేను ఒక్కటి నాకు అర్థం కాలేదు, జనసేన మిత్రులు లాస్ట్ టైం ఇక్కడే కూర్చున్నారు. నాకు అర్థం కాదు ఏంటంటే, గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఉత్తరాది అహంకారం నశించాలని కారణం రాసుకోండి అని చెప్పి పాచిపోయిన లడ్డూలు అని చెప్పిన వారు ఎంత బలం ఉన్న ఆయన కేంద్రంలో అక్కడికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని 10 నిమిషాలు ఉత్తర భారతీయ నేతల కాళ్ళు పట్టుకుని 10 నిమిషాలు తలకాయ వంచి వాళ్ళ దగ్గర ఉండిపోయాను అన్నారు. అత్యంత బాధ కలిగించింది నాకు. అనేక మంది అభిమానించేవాళ్ళు, ఒక హీరోగా ఉండాల్సిన మనిషి ఎవరెవరికో పొత్తు కల్పించడం కోసం అలాంటి చేస్తే చాలా అత్యంత బాధ ఎన్నికల్లో
ఇవాళ అల్టిమేట్గా కూటమిని ఓడించండి అని చెప్పి పిలిపిస్తున్నటువంటి మీరు పరోక్షంగా వైఎస్ఆర్సీపీని గెలిపించమని చెప్పడమే కదా. మేము వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా ఉద్యమాలు చేసామన్నా లేదా వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ఫైట్ చేసామన్నా అల్టిమేట్గా మీ లక్ష్యం జగన్మోహన్ రెడ్డి గెలిపించమన్నా. ఎందుకంటే పోటీ రెండింటి మధ్య ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది, కాదనట్లేదు, కానీ పోటీ ప్రధానంగా ఇద్దరి మధ్య ఉంది. ప్రత్యక్ష మద్దతు పరోక్ష మద్దతు ఇద్దరు ఓడించాలంటున్నాం. సో ఇప్పుడు గౌతమ్ గారిని గెలిపించాలి. కానీ ఈ కాంగ్రెస్ పార్టీనే కదా మీరు తిన్నటి వరకు గౌతమ్ గారు గెలుస్తారా లేదా మురళీకృష్ణ గారు మీలాంటి వాళ్ళు రండి, మీలాంటి వాళ్ళు గెలుస్తారా? శ్రీనివాస్ గారు ఈ కాంగ్రెస్ పార్టీనే కదా మీరు తిట్టకుండా తిట్టారు. అడ్డగోలుగా రాష్ట్రాన్ని విభజించేసింది కాంగ్రెస్ పార్టీ చేసింది. పాపం ప్రపంచంలో మరి ఎవరు చేయలేదు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ. ఎస్ యు ఆర్ రైట్. నమ్మించి మోసం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకో, నమ్మించి మోసం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ అనుకో. నమ్మి మోసపోయాం. శిక్ష వేసే వాళ్ళకి 175 నుంచి కొరగా 2 తప్ప అన్నింటిలో డిపాజిట్లు పోగొట్టారు. 100 కంటే తక్కువ వచ్చినాయి. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గెలిపించాలి. మీ గొడవ అధికారులు దింపేశారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి కాదండి, కాంగ్రెస్ పార్టీ కాదు, నీతి నిజాతి నిబద్ధం ఏ అభ్యర్థిని ఇండిపెండెంట్గా గెలిపించండి. ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే ముఖ్యంగా మా మొట్టమొదటి రాష్ట్రానికి అన్యాయం చేసిన ఉత్తర భారతీయ జనతా పార్టీ గెలిపించొద్దు. నెక్స్ట్ వాళ్ళతో ప్రత్యక్ష పొత్తులో ఉన్నాళ్ళని కూడా గెలిపించొద్దు, పరోక్షం ఉన్నాళ్ళని కూడా వద్దు. నా అభిప్రాయం.